ఒకరిద్దరు ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని కేటీఆర్ అంటాను. ఏందట ఒకరిద్దరు ఫోన్లను, అది కూడా ఏంది లంగలవి దొంగలవి జరిగితే జరిగి ఉండొచ్చు. ఎవరు లంగలు ఎవరు దొంగలు? ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ఆకునూరి మురళి ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, ఈ ఇప్పుడు మెదక్ ఎంపీగా నిలబడుతున్నాడు రఘునందన్ రావు ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి ఉండకపోవచ్చు, ఎందుకంటే కేటీఆర్కి దగ్గర సూపతి అంటే వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాకుండా చాలామంది సినిమా హీరోలు ఉన్నారు, హీరోయిన్లు. నిన్న వినబడ్డటువంటి వార్తల ప్రకారం దాదాపు 25 మంది హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిరాట. ఈయనకి ఏమవసరం హీరోయిన్ల ఫోటోలను ట్యాపింగ్ చేయడానికి? హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి నువ్వేం బెదిరించినావు? ఇంకా ఇక్కడ రెండో విషయం ఏంటి అని అంటే, ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు అండతోని ఫోన్లు ట్యాపింగ్ ప్రభాకర్ రావు అండ్ గ్యాంగ్ చేసిరు. ప్రభాకర్ రావు ముఖ్యంగా ప్రణీత్ రావు ముందుండి కార్యక్రమం మొత్తం చూసుకున్నాడు. ప్రణీత్ రావు ఏం చేసిండు అని అంటే, ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఆ చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో, వీళ్ళ ఆఫీస్కి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో, లేదంటే సినిమా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లో కూడా ట్యాపింగ్ చేసి ఎవరన్నా ఏదన్నా అక్రమాలకు సంబంధించిన విషయంలో పాల్పడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా డైరెక్టర్ ఎవరన్నా హీరోయిన్తో ఏదైనా తప్పు చేసి కనుక ఆ విషయం కనుక వీళ్ళు దృష్టికి వచ్చేది ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయాలి, పలానా జూబ్లీహిల్స్లో పలానా హోటల్లో మనం కలుద్దామని చెప్పేసి పిలిపించుకోవాలి. హోటల్లో మాదాపూర్ దస్పల్ల లాంటి హోటల్లో ఏదో ఒక హోటల్లో కూర్చోబెట్టాలి. ఇంకొన్ని పలానా డాటా మా దగ్గర ఉన్నది భయ్, ఏం చేద్దామని చెప్పు అని చెప్పేసి వాళ్ళు బెదిరియాలి. వాళ్ళు ₹1 2 కోట్లు ఇచ్చేయంటే ఎవరిని తెలియకుండా దాన్ని మొత్తం దాన్ని ఎన్కేసుకోవాలి. ఇది కేటీఆర్ కూడా తెలియదు. ఏంది అని అంటే వీళ్ళు చేసేటువంటి పనిలో ఇది సైడ్ బిజినెస్. అట్లా ఎంతోమంది వ్యాపారవేత్తలను బెదిరించరు అనే వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. కొన్ని వందల మంది వ్యాపారస్తులను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళను వీళ్ళను బెదిరించి ఈరోజు కోట్లాది రూపాయల విలువ చేసే డబ్బుల్ని వాళ్ళు దండుకున్నారనే విషయం కూడా ఆ అధికారుల మీద ప్లస్ రాజకీయ నాయకుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు. ఇవన్నీ లంగలవి దొంగలు చేసి ఉండొచ్చా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా లంగలవి దొంగలు చేద్దామని చెప్పేసి మీది మీ బామ్మారిది మీ అయ్యేది వీళ్ళందరూ చేస్తా అంటే మీరు ఊరుకుంటారా? ఫోన్ ట్యాపింగ్ చేస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఎట్లా వాడారు? ఇది దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలాగా చూపిస్తున్నారు. సీఎంకు దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలేయాలి, మేము భయపడం, మా ఇంటర్కు కూడా వీకలేరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒకరిద్దరు చేసి ఉండొచ్చు, లంగలో దొంగలో చేసి ఉండొచ్చు. పోలీసులు చేసే పనే అది కదా. 10 లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేస్తారని గగ్గోలు పెడుతున్నారు. దాన్నో పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలాగా చూపిస్తున్నారు. ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు. ఎందుకు ఈ డ్రామాలు? ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదంతా. ముఖ్యమంత్రివి నువ్వు, దమ్ముంటే ఎవరు తప్పు చేశారో వారు తేల్చి వారిపై చర్యలు తీసుకో, మేము భయపడేది లేదు, నువ్వు నా ఎంట్రిక కూడా వీకలేవు అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. ఈ ఎంట్రిక కూడా వీకలేవన్న తర్వాత రేవంత్ రెడ్డి ఏం వీక్తుడు? ఏం పీకే అవకాశాలు లేవు కదా. ఎందుకు అని అంటే ప్రభాకర్ రావును పిలిపించుకొని కూర్చోబెట్టి అరే భయ్ నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పేసి కేసీఆర్ చెప్పి పంపించండు. ఇక్కడ సాక్ష్యం ఉన్నదా? కేసీఆర్ ప్రభాకర్ రావుతో మాట్లాడిన సాక్ష్యం ఉన్నదా? ప్రభాకర్ రావు కేసీఆర్ ఇంటివి గంటలు కూర్చొని ముచ్చబెట్టిన సాక్ష్యం ఉన్నదా? ఏం లేదు. దేనికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఎవరు దొంగలు అంటే ప్రభాకర్ రావు దొంగ. ప్రభాకర్ రావు నోరు విప్పి నన్ను కేసీఆర్ చేయమని అని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ని అరెస్ట్ చేయదు. ఎందుకనంటే కేసీఆర్ రేవంత్ రెడ్డికి శాత కాదని నా ఇంటికి కూడా వీకలేవని చెప్పేసి కేటీఆర్ ఎందుకు అంటానంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైలు పంపించేదంటే జైలు పోయిన తర్వాత అంటే కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఆధారాలు లేవు, కేసులో కేసీఆర్ నిందితురాని ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టు వేస్తుంది కాబట్టి నా ఇంటికి కూడా వీకలేవని చెప్పేసి కేటీఆర్ మాట్లాడగలుగుతున్నాడు. ఇది అంటే రాజకీయ నాయకులు చేసేటువంటి రాజకీయ దురుద్దేశం ఏ విధంగా ఉంటుందంటే అధికారులను ఇబ్బంది పెట్టి అధికారులను ఇరికించి వీళ్ళు ఏ విధంగా బయటపడతారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎంత దారుణం! ఫోన్లు ట్యాపింగ్ చేసారు అంటే లంగలవి దొంగలు. అసలు లంగలవి దొంగలు చేసే అధికారం నీకెవడిచ్చిండు? పోలీసులు చేసే పనే అది కదట. ఇది పోలీసులు సమానం చెప్పాలి. ఈ తెలంగాణ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆ డీజీపీ సమానం చెప్పాలి. ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పనే, మీ పనే ఫోన్లు ట్యాపింగ్ చేయడమా? ఎవరి కోసం చేస్తున్నారు ఈ ఫోన్లు ట్యాపింగ్? అసలు ఫోన్లు ట్యాపింగ్ చేయొద్దు. అది కూడా ఎప్పుడన్నా నిందితులు ఎవరన్నా హంతకులు అత్యాచారాలు చేసిన నిందితులు ఎవరన్నా దొంగలో లంగలో ఉండేదంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని కేవలం 24 గంటలు మాత్రమే ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం మీకు రాజ్యాంగం కల్పించింది. అది కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, క్లియర్గా మీ పై స్థాయి అధికారుల దృష్టి తీసుకుపోయి పలానా వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం, ఈ కారణాల వల్ల మేము ట్యాపింగ్ చేస్తున్నామని ఎఫ్ఐఆర్ కాపీలో అవన్నింటినీ సబ్మిట్ చేసి దానికి పర్మిషన్ తీసుకొని 24 గంటల్లో ఆ ట్యాపింగ్ చేసి దొరకబట్టి ఎక్కడున్నారని చెప్పేసి సమాచారాన్ని సేకరించవచ్చు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చుకొని ఒక పెద్ద ఛానల్లో ఒక పెద్ద కంపెనీ ఛానల్ అంటే పెద్ద మీడియా సంస్థలో దాన్ని ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ని పెట్టి ఈరోజు మొత్తం 3 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేసే అధికారం ఎవడిచ్చిండు? మరి మీ పరిపాలనలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే మీరేం వీకిరు? ఈరోజు నా ఇంటికి కూడా వీకలేదని చెప్పేసి మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే విషయం మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోలేదు?
ప్రభాకర్ రావు నుండి మొదలుకుంటే ప్రణీతరావు వారికి భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళందరినీ ఎందుకు మీరు వదిలేసిర్రు ఈ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక నిందితుల కస్టడీ పిటిషన్పై ఉత్తర్వులు రిజర్వ్ నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తి. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డి కీలకం. నా ఫ్యామిలీ ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని చెప్పేసి రఘునందన్ రావు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కేసీఆర్ ఆదేశాలతో నేను ట్యాపింగ్, ఆయన ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే అంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా నిజంగానే ఒకవేళ వాళ్ళ పాత్ర కనుక ఉండేది ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ చెప్తున్నాడు ఎవడుంటే వాళ్ళని అరెస్ట్ చేయరా భయ అని చెప్పేసి.